ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఐడెంటిటీస్లో ఎక్సర్సైజ్ 9.1 అందులో ఐడెంటిఫై ద టర్మ్ కోఎఫిషియంట్ అన్నాడు. అంటే వాడు ఇచ్చిన వాటిల్లో టర్మ్ ఏది కోఎఫిషియంట్ ఏది అని చెప్పమన్నాడు. ఓకే, ఇక్కడ రాసుకున్నాను క్వశ్చన్స్ అన్నీ, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ రాసుకున్నాను. ఇక్కడ ఇందులో టర్మ్ ఏది 5xy z² మైనస్ 3zy. అంటే దీంట్లో టర్మ్ ఏది 5xz², ఇంకోటి 3zy. ఇవన్నిట్లో కోఎఫిషియంట్ ఏది తెలుసు కదా, కోఎఫిషియంట్ ఏంటి 3 అదే 5 3 అనేది కోఎఫిషియంట్. ఇందులో ఏంటి, ఇందులో టర్మ్ ఏది ఇందులో 1x² ఇవన్నీ టర్మ్స్ అంటారు. దీని కోఎఫిషియంట్ 1కి కోఎఫిషియంట్ ఏది 1, x కోఎఫిషియంట్ ఏది 1, x² కోఎఫిషియంట్ ఏది 1. అలాగే దీంట్లో టర్మ్ ఏది 4x²y² మైనస్ 4x²y² z², అలాగే z². ఇవన్నీ టర్మ్స్ అంటారు. దీని కోఎఫిషియంట్ ఏది 4, ఈ టర్మ్కి కోఎఫిషియంట్ ఏది -4, ఈ టర్మ్కి కోఎఫిషియంట్ 1. ఇందులో టర్మ్స్ ఏంటి 3 మైనస్ pq ప్లస్ qr మైనస్ rp. pకి కోఎఫిషియంట్స్ ఏంటి, ఒకటి 3, ఒకటి 1, దీనికి 1, దీనికి 1 -1, దీనికి -1, దీనికి -1. తర్వాత ఇవి ఇందులో టర్మ్స్ ఏంటి x/2 y/2 మైనస్ xy. దీంట్లో కోఎఫిషియంట్స్ ఏంటి 1/2 -1 కోఎఫిషియంట్ అవుతుంది. ఇందులో టర్మ్ ఏంటి 0.3a మైనస్ 0.6ab ప్లస్ 0.5b. వీటికి కోఎఫిషియంట్స్ ఏంటి 0.3 మైనస్ 0.6 ప్లస్ 0.5. వీటిని కోఎఫిషియంట్స్ అంటారు. సెకండ్ వన్, ఇందులో క్లాసిఫై ద ఫాలోయింగ్ పాలినోమియల్, మోనోమియల్, బైనోమియల్స్, ట్రైనోమియల్స్. ఇట్ డు నాట్ ఫిక్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 కేటగిరీ. ఏమన్నాడు ఇందులో మోనోమియల్ ఏవి, బైనోమియల్ ఏవి, ట్రైనోమియల్ ఏవి, పాలినోమియల్ ఏవి అనేవి రికగ్నైజ్ చేయండి అన్నాడు. అందులో ఇప్పుడు ఇదేంటిది, ఇది బైనోమియల్, ఇది మోనోమియల్, ఇది పాలినోమియల్. ఇదేంటిది 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనోమియల్. ఇదేంటి 1 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనోమియల్. ఇది 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనోమియల్. ఇందులో 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనోమియల్ కాదు 1 2 3 ట్రైనోమియల్. తర్వాత 1 2 2 ఉన్నాయి కాబట్టి ఇది బైనోమియల్. ఇందులో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి ఇది పాలినోమియల్. ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది మోనోమియల్. 1 2 ఉంది కాబట్టి బైనోమియల్. ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇది బైనోమియల్. అలా ప్రతి ఒక్క దాన్ని ఏదేది మోనోమియల్ ఏది, ట్రైనోమియల్ ఏది, బైనోమియల్ ఏది, పాలినోమియల్ అనేది కనుక్కోండి అని చెప్పాడు. నెక్స్ట్ థర్డ్లో ఏమి యాడ్ ద ఫాలోయింగ్, అంటే ఈ 4 ఇచ్చినని వీటిని యాడ్ చేయండి అన్నాడు. ఓకే, నేను బుక్లో రాసుకున్నాను. ఫస్ట్ ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి ఉందని, ఏబి మైనస్ బీసీ. తర్వాత ఏముంది బీసీ ప్లస్ ఏ. ఏదైతే సేమ్గా ఉంటుంది, ఇప్పుడు బీసీ ఉందనుకో బీసీ దీని కిందనే బీసీ రాయాలి మైనస్ సిఏ. ఇప్పుడు సిఏ మైనస్ ఏబి, ఏది సేమ్ లెటర్స్ ఉంటాయో అవి దాని కిందనే రాసుకోవాలి, సిఏ మైనస్ ఏబి. ఇలా అన్నీ రాసుకొని ఏం లేకపోతే ఏమవుతుంది ప్లస్ సింబల్ అని అర్థం. ఇప్పుడు ప్లస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది కదా, నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఏబి ప్లస్ 0, ఈ ప్లస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 0 మైనస్ ఏబి. ఇక్కడ ప్లస్ ఏబి మళ్ళీ మైనస్ ఏబి, ప్లస్ ఏబి మైనస్ ఏబి క్యాన్సిల్, అంటే ఆన్సర్ ఇస్ 0. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇదో సర్చ్ చేద్దాము. ఏ మైనస్ బి ప్లస్ ఏబి
సేమ్ బి దగ్గర బీనే రాసుకోవాలి. బి ప్లస్ సి ప్లస్ బీసీ, సి దగ్గర సినే రాసుకోవాలి. సి మైనస్ ఏ ప్లస్ ఏసీ ఇలా రాసుకొని ఏం లేకపోతే ప్లస్ అనుకోవాలి. మైనస్ ప్లస్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ మైనస్ ఏ ఉంది, ప్లస్ ఏ ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది, ఏబి తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మైనస్ సి ఉంది, ఇక్కడ ప్లస్ సి ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలినవేమి ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ యాడే కదా చెప్పింది వాళ్ళు, అడిషనే చేయమన్నారు. 2p² q² మైనస్ 3pq ప్లస్ 4. సేమ్ పవర్ అనేది సేమ్ చోట రాసుకోవాలి. అంటే మైనస్ 3p² q² ప్లస్ 7pq ప్లస్ 5. మీకు ఇంకా ఈజీగా కావాలంటే ఏదైతే పవర్ అదే ఏదైతే కాన్స్టెంట్ పెద్దగా ఉంటుందో అది పైన రాసుకుని చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏది ప్లస్ మైనస్, ఇందులో ఏది దానికి అయితే పవర్ ఎక్కువ ఉంది, పెద్దదానికి ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుంది, 1 పోతే 3లో 2 పోతే 1p² q². ఇందులో ఏది పెద్దది, ఏది 7కి పవర్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సింబల్ వేసుకుంటాం. 7లో 3 పోతే ఎంత, 4pq. రెండు సేమ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వేసుకున్నాం. 5 + 4 ఎంత అవుతుంది, 9. దిస్ ఈజ్ ద ఆన్సర్. తర్వాత ఇదేంటి, ఫస్ట్ L² ప్లస్ m². ఫస్ట్ ఇదొకటి 2 ఉన్నాయనుకోండి ఇక్కడ అన్నట్టు, మళ్ళీ దీని అనేది యాడ్ చేయాలి. మరి ఫస్ట్ దీన్ని చేద్దాం. L² ప్లస్ m², ఇంకోటి ఏమి m² ప్లస్ n², మళ్ళీ n² ప్లస్ L². అదే సేమ్ టర్మ్ ఉండేటివన్నీ దాని కిందని రాశాను. ఇప్పుడు ఏమవుతుంది, L 2 ఉన్నాయి కాబట్టి 2L², 2 mలు ఉన్నాయి కాబట్టి 2m², ఈ 2 n's ఉన్నాయి కాబట్టి 2n². ఇప్పుడు దీని ఏమి ప్లస్ 2lm ప్లస్ 2mn ప్లస్ 2nl. రెండుని జాయిన్ చేసి ఏమొస్తుంది, మొత్తం అన్నిట్లో ఈ సేమ్ ఉండేటివి 2 అనేది 2 అనే కాన్స్టెంట్గా ఉంది. 2 అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి 2L² ప్లస్ m² ప్లస్ n² ప్లస్ lm ప్లస్ mn ప్లస్ nl. ఇది ఆన్సర్. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయమన్నాడు. 4th క్వశ్చన్ సబ్ట్రాక్షన్. మేము చేద్దాం. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఏంటి, ఫస్ట్ ఏది పెద్దదో ఉందో అది వేసుకోవాలి. 12a మైనస్ 9ab ప్లస్ 5b మైనస్ 3. దాని కిందనే వాటి వేసుకోవాలి. 4a మైనస్ 7ab ప్లస్ 3b ప్లస్ 12. మనం ఇందులో పోయే ముందు ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి, అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ 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 అవుతుంది. ఇది రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇది ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్. ఏదైతే పెద్దదానికి సింబల్ ఉందో ఆ సింబలే పెట్టుకోవాలి. ఇందులో పెద్దదాని సింబల్ ఏంటి, 9కి సింబల్ ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇందులో పెద్దది ఏది, ఇది. ఇందులో ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇందులో పెద్దది ఏది, దానికి ఏ సింబల్ ఉంది, ఇప్పుడు మైనస్ ఉంది. దీనికి ఇప్పుడు చేంజ్ అయి ఉంటుంది, ప్లస్ అంటే మైనస్ వచ్చి ఉంటుంది, మైనస్ అంటే ప్లస్ వచ్చి ఉంటుంది. ఇలా చేంజ్ చేసుకున్నాం, మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మైనస్ చేయాలి. 12లో 4 పోతే 8a. ఇప్పుడు ప్లస్ మైనస్ 9లో 7 పోతే ఎంత, 2ab. ఇందులో ప్లస్లో ప్లస్
ప్లస్ మైనస్ చేయాలి. అంటే 5లో 3 పోతే ఎంత 2. ఇది మైనస్ అంటే ఏంటి ప్లస్ చేయాలి. ప్లస్ ఏం చేయాలా 15 ఆన్సర్. సేమ్ దాంట్లాగే పెద్దది ఏది రాసుకోవాలి, ఫస్ట్ పెద్దది వేసుకోవాలి. 5xy మైనస్ 2yz మైనస్ 2zx ప్లస్ 10xyz. దీని కింద టర్మ్స్ అవే వేసుకోవాలి. అదే వేరియబుల్స్ ప్లస్ 5yz మైనస్ 7zx. ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఏం లేకపోతే ప్లస్ని మైనస్గా కన్వర్ట్ చేస్తున్నాం, సపరేషన్ చేయాలి కాబట్టి ప్లస్ని మైనస్గా కన్వర్ట్ చేస్తున్నాం, మైనస్ని ప్లస్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. దీంట్లో పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ఇప్పుడు మైనస్ ఉంది. ఇందులో పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ప్లస్ 7. మైనస్ అనేది పెద్దది కాబట్టి దీన్ని చేంజ్ చేసాం కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకుంటాం. మిగిలిన ప్లస్ 10xyz. ఇప్పుడు ఇందులో ఏంటి ప్లస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత 2xy. ఇప్పుడు మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్, మైనస్ ఏమవుతుంది ప్లస్ కాబట్టి నేను ప్లస్ చేస్తే ఎంత 7yz. తర్వాత ఇది ప్లస్ ప్లస్ ఏమవుతుంది మైనస్ చేయాలి. 7లో 2 పోతే ఎంత 5xz. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా ఏది పవర్ పెద్దగా ఉంది, ఇది కాన్స్టెంట్ ఏది పెద్దగా ఉంది, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది వేసుకుందాం ఫస్ట్. అనేది లైన్గా పవర్స్ అనేది పక్కన పెట్టుకుంటూ వద్దాం. 5p² మైనస్ 2pq² ప్లస్ 5pq మైనస్ 11q మైనస్ 3p ప్లస్ 18. ఇలా రాసుకుంటే మీకు ఈజీగా తొందరగా చేయగలుగుతారు. సేమ్ పవర్ నెట్ ఒక చోట రాసుకోండి. ఇప్పుడు 4p² తర్వాత ప్లస్ 5p² తర్వాత మైనస్ 3pq తర్వాత ప్లస్ 7q తర్వాత మైనస్ 8p తర్వాత మైనస్ 10. మనం చేసే సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకే, ఇప్పుడు ఏ దానికైతే సింబల్ పెద్దగా ఉంటుందో, ఏ కాన్స్టాంట్కి అయితే సింబల్ పెద్దగా ఏది ఉంటుందో అదే వేసుకోవాలి. దీనికి ఏమో సింబల్ ప్లస్ ఉంది, దీనికి ఏమవుతుంది -5 అనేది పెద్దది కాబట్టి ఇందులో దీని సింబల్ ఏంటి మైనస్ వేసుకుంటాం. ఇందులో ఏది పెద్దది, ఇప్పుడు రెండింటికి ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకుంటాం. 5కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసుకున్నాం. ఇందులో ఏ దానికి పెద్దగా ఉంది 11కి ఏ సింబల్ ఉంది మైనస్ వేసుకుంటాం. తర్వాత ఏంటి, ఇందులో పెద్దదానికి ఏముంది ప్లస్, 8 కదా పెద్దది, చేంజ్ చేస్తాం కదా ప్లస్ సపరేషన్గా చేసేది, ప్లస్ సింబల్ కాబట్టి ప్లస్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏది 2 ప్లస్సే కాబట్టి ప్లస్ సింబల్ వేసుకున్నాం. నెక్స్ట్ మనకు రూల్ తెలుసు, అంటే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుందని తెలుసు కదా మనకు. అలాగే చేసుకుంటూ పోదాం. ఇప్పుడు ఏమవుతుంది ప్లస్ ఏమవుతుంది అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమవుతుంది p²q వస్తుంది. ఇప్పుడు మైనస్ ఏం చేయాలి, మైనస్ చేస్తే ప్లస్ చేయాలి, 2 ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత 7pq². ఇప్పుడు ప్లస్ 2 ప్లస్ కాబట్టి ఏం చేయాలి ప్లస్ చేయాలి, ఏమవుతుంది 8pq. ఇప్పుడు మైనస్ ప్లస్ చేయాలి, ప్లస్ చేస్తే ఏమవుతుంది 18 అవుతుంది, 18q అవుతుంది. ఇప్పుడు మైనస్ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, అంటే 8లో 3 పోతే ఎంత 5p. ఇప్పుడు ప్లస్ ఏం చేయాలి ప్లస్ చేయాలి, ప్లస్ ఎంత అవుతుంది 28 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్.